ఎక్కువగా మనం అందరిలో చూస్తాము చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ సమస్య ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అండ్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, ఇంకా స్కిన్ డిసీజెస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం ముందస్తుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు, సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్. డాక్టర్తో మాట్లాడి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. చర్మ సంబంధిత సమస్యలు చిన్నవాళ్ళ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్న సమస్య. అండ్ రెయినీ సీజన్ కూడా రాబోతుంది, అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి, అండ్ స్కిన్ డిసీజెస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మీరు 10TV ప్రేక్షకులకి ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి డాక్టర్? జనరల్గా మనకి వేసవికాలం అయితే సన్ ఎలర్జీ, సన్ ర్యాషెస్ ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే సూర్యప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తీవ్రత తట్టుకోలేక చర్మం అంతా కూడా డీహైడ్రేట్ అయిపోతుంది. ముడతలు వచ్చేసినట్టుగా అయిపోవడం, తర్వాత నల్లబడిపోవడం, కమిలిపోయినట్టుగా అవడం, తర్వాత చర్మం అంతా కూడా సన్ ర్యాషెస్ రావడం. చాలామంది టూర్స్కి వెళ్తుంటారు నార్త్, అలా వెళ్ళొచ్చాక వాళ్ళకి ఇంత బబుల్స్ లాగా, సెగ్గడ్డల్లాగా వస్తుంటారు అనమాట మా దగ్గరికి. సో అలా సీజన్ బట్టి వేసవికాలం అలా ఉంటుంది. అదే వర్షాకాలానికి వస్తే కనుక ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే బయట వర్షం వలన వర్షాన్ని తడుస్తూ ఉంటాం. తర్వాత ఏమో బట్టలు కూడా సరిగ్గా ఆరవు, అవి తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో అందుచేత కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి, తర్వాత పాదాలు కూడా ఇప్పుడంటే పర్వాలేదు, కానీ పాత రోజుల్లో ఏంటంటే ఇంటి చుట్టూ పెద్ద పెరడు ఉండేది. ఆ పెరట్లో తడిలోనే ఊడ్చుకోవడం అన్నీ మనమే చేసుకోవాల్సి వచ్చేది కదా. దానివల్ల పాదాలు బాగా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన లోపలంతా కూడా రకరకాలుగా అన్నీ ఏదో పాకినట్టు అలాంటివన్నీ రావడం చూస్తూ, అరిచేతులు కూడా కొంతమందికి వస్తుంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో వీటికి అన్నిటికీ ఏంటంటే మనం కొంచెం ముందుగానే వర్షాకాలం వస్తుందంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో బట్టలు ఎక్కడ ఆరేసుకోవాలి, గాలి కన్నా ఆరేలాగా చూసుకోవాలి. ఎండ తగలకపోవచ్చు వర్షాకాలంలో, 2 రోజులు 3 రోజులు మబ్బులుగా ఉంటాయి కాబట్టి. సో అందుకని గాలి కన్నా బట్టలు ఆరేలాగా తప్పనిసరిగా బయట గాలికి బట్టలు ఆరడం అనేది కరెక్టు. అసలు బయట ఎండకి ఆరాలి, ఎందుకంటే ఎండ వలన మనకి చాలా ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎండ వలన పోతాయి. ఎండ తగలడం వలన బట్టల్లో ఉండే ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఇంటి చుట్టూ ఉండేటువంటి దోమలు, అవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా సూర్యకిరణాలు తగలడం వలన పోతాయి. అందుకని తప్పనిసరిగా మనం తీసుకునే ఇంటికి తూర్పు పడమరో, అంటే పాత రోజులైతే తూర్పు పడమర అన్ని వైపులా మనకి హై వెంటిలేషన్ ఉండేది. ఇప్పుడుండే అపార్ట్మెంట్స్లో ఏంటంటే ఎక్కడ వెంటిలేషన్ ఉంటుందో తెలియదు. సో మనం ఇంటీరియర్ ఒకటి చూసుకుని తీసుకుంటాం, కానీ ఎండ కూడా తగిలేలాగా చూసుకోవాలి.